ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎవరు ఏ పదవిలో ఉన్నా రాజ్యాంగ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వాలైనా మరే వ్యవస్థ అయినా కూడా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని జీవన్ రెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ నిబంధనలు విలువలు కాపాడబడే విధంగా నిర్వర్తించడానికి ఆయన ముందుకు రావటము హర్షించదగ్గ విషయం అని చెప్పంటున్నాను. ఇది ఒక ప్రాంతం, ఒక భాష అనే కాకుండా ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం అని భావించకుండా సుదర్శన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వీళ్ళ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఎందుకంటే there is no such whip in was presidential elections అంటే భారత రాజ్యాంగంలో ఏదైతుందో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి నిబంధనలు ఎవరు రాజ్యాంగ విలువలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయగలుగుతారో గుర్తించగలిగేటువంటి యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలపడం ఇలా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందుకే రాజ్యాంగ నిబంధనల్లో విప్ అనేది లేదు. ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ ఆయన ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలనేటువంటి ఒక ఆలోచన భావనతోనే రాజ్యాంగంలో ఏ విధంగా నిబంధనలు పొందుపరచలేదు. ప్రతిపాదించే అభ్యర్థిత్వం